అందరూ ఇలా పస్తులుంటే ఎలా? నా మాట విని తిను. పోనీ నేను కలిపెట్టినా? ఆపు నీ నాటకాలు. నీ భార్యేమో నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది. మీరు వద్దంటే వెళ్ళను. మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పను. లే శిరీష, మనం అబద్ధం చెప్పకూడదు. క్యారేజ్తో ఎక్కడి నుంచో రాక ఓ జైల్లో ఉన్న భర్తకి గోరుముద్దలు తినిపించొస్తున్నావా? అవును, అలాంటి పని నువ్వు చేయకూడదే. సాక్ష్యం చెప్పి జైలుకు పంపించిన నువ్వే క్యారేజ్ తీసుకుని వెళ్ళడం ఏంటి? నా భర్తకి నేను క్యారేజ్ తీసుకెళ్లడంలో తప్పే ఉంది? అందులో తప్పలేదు. సాక్ష్యం చెప్పి జైలుకు పంపించటం తప్పు కదా? మా మధ్య 100 ఉంటాయి. వాటి గురించి మీకెందుకు? మరీ అంత కోపం అయితే ఎలాగా? ఎదుటి మనిషికి సమాధానం చెప్పలేనప్పుడే కోపం వస్తుంది. నా ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం లేదు కదూ? నీ వాళ్ళందరి చావుకి ఆ హరి కారణమైన పోలీసులతో అరెస్ట్ చేయించి ఆ రోజే అతన్ని లోపల వేయించాల్సింది పోయి అతనితో పెళ్లికి సిద్ధపడ్డావు అనగానే షాక్ అయ్యాను. అయిన వాళ్లు చనిపోయి వారం 10 రోజులు గడవక ముందే హరితో పెళ్లికి సిద్ధపడ్డావు అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఆ విషయం అప్పుడే నిన్నడిగాను. మీకు సంబంధం లేదని మాట దాటేసి వెళ్ళిపోయావు. కానీ వరుసగా జరిగేవన్నీ చూస్తుంటే ఈ పెళ్లి వెనక, ఆ హరి మీద నువ్వు చూపించే ప్రేమ వెనక కారణం ఉందని అర్థమైంది. ఏంటి మీకు అర్థమయ్యేది? ఆయన నా భర్త, అది నా కుటుంబం. మరి ఆ భర్త మీద ప్రేముంటే గణపతిని పొడిచింది తనే అని సాక్ష్యం ఎందుకు చెప్పావు? తప్పు ఎవరు చేసినా క్షమించకూడదు అని ఆయన చెప్పారు. ఆధార్లోనే నేను నడుస్తున్నాను. ఎవరికి చెప్తున్నావు శిరీష నీ కథలు? నీ గురించి ఆ రోజు అర్థం కాకపోయినా శోభనం రోజు రాత్రి హరి మీద హత్యా ప్రయత్నం జరిగినప్పుడే అర్థమైంది. హరికి మేమే కాదు, మరొక శత్రువు ఉన్నారు అని. ఎవరో ఆయన మీద హత్యా ప్రయత్నం చేశారు. దానికి నాకు సంబంధమేముంది? సంబంధం నీకే ఉంది. నిజానికి ఆ రోజు హరిని చంపడానికి మా మనిషిని పంపాం గాని వాడొచ్చేసరికే హరి మీద అటాక్ జరిగింది. ఆ అటాక్ చేసింది నువ్వే కదూ? మరొకరికి అవకాశమూ లేదు, అవసరమూ లేదు శిరీష. చాలా ప్లాన్డ్గా నువ్వు ఆ ఇంట్లో చేరావు. నీ వాళ్లని చంపినా ఆ హరిని చంపడానికి భార్యగా పక్కన చేరి నీ ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు. ఒంటరిగా ఎన్ని రోజులు పోరాడతావు శిరీష? నాతో చేతులు కలుపు. నీ పగకి మా పగ తోడైతే హరి చావు గ్యారంటీ. నాకు ఎవరి సహాయమూ అవసరం లేదు. నాకు నేను చాలు. నాకు కావాలి శిరీష. హరి మీద పగ తీర్చుకోవడానికి, ఈ ఊరి మీద పట్టు సంపాదించడానికి ఆ ఇంట్లో నాకొక మనిషి కావాలి. నువ్వు నాతో కలిశావు అంటే నీతో ఆ హరిని ఓ ఆట ఆడిస్తాను. అంతా అర్థమైంది అన్నారు కాబట్టి చెప్తున్నాను. పగ నాది. ఆ హరిని చంపాల్సిన అవసరం నాది. అందుకే గణపతిని పొడిచాడు అని సాక్ష్యం చెప్పాను. గణపతి చావు హరికి శిక్ష పడేలా చేస్తుంది. గణపతి చావాలిగా. చావడా? హరిని జైలు పాలు చేసి ఈ ఊరిలో మా గడ్డం లేకుండా చేసుకోవడానికి గణపతి ఆ హరి చేత్తో పొడిచేలా చేసుకున్నాడు. హరి నీకు శత్రువు, మాకు శత్రువు. మనం ఒకటైతే ఈసారి హరి జైలుకు కాదు, పైకే పోతాడు. నీ పగ తీరుతుంది,
మాకు ఆ హరి అడ్డు తొలగుతుంది. అతని చావు ఎవరి సహాయంతోనో కాదు, నా చేతులతో నేనే చంపాలి. నా వాళ్ల చావుకి కారణమైనా అతని చావుని నా కళ్ళారా చూడాలి. మీ దారి మీది, నా దారి నాది. సుభద్ర గారింటికి వచ్చేసాం. ఇంకా మనకెలాంటి భయం లేదన్నయ్య. అక్క, సుభద్రక్క, అక్క, సుభద్రక్క. ఎవరు కావాలండి? సుభద్ర గారు లేరా అండి? సుభద్ర గారు బయటికి వెళ్ళారండి. మీరు? హరిగారు బాధపడటానికి ఒక రకంగా కారణం నేను. అందుకే మా చెల్లెల్ని సుభద్ర గారికి అప్పచెప్పి వెళ్ళి పోలీసులకు లొంగిపోవాలని వచ్చాను. హరిగారు బాధపడడానికి కారణం మీరా? అవునండి. చేసిన తప్పు తెలుసుకొని పోలీసులకి లొంగిపోవాలనుకున్నాను. ఒకసారి చావు బతుకుల మధ్య ఉన్న నన్ను కాపాడి నా చెల్లెల పెళ్లి కోసం నేను తప్పు చేశానని తెలుసుకొని నా చెల్లెల పెళ్లికి సహాయం చేస్తామన్నారు. అందుకే ఆ గణపతి మనుషుల నుంచి తప్పించుకొని నా చెల్లెల్ని సుభద్ర గారికి అప్పచెప్దామని వచ్చాను. సుభద్ర గారు హరిగారిని కలవడానికి స్టేషన్కి వెళ్ళారు. వచ్చేస్తారు, ఉండండి. ఎరా, నీ కోసం మేము ఎక్కడెక్కడో ఎదుగుతుంటే నువ్వు వచ్చి డాక్టర్ అమ్మగారు కొంపలో చేరేవా? రే, ఇంకా చూస్తారంట్రా, తీసుకొచ్చేయండి. రేయ్, ఆగండి. అయ్యి బాబోయ్, హీరో గారు ఉన్నారా? మర్చిపోయినా. మర్యాదగా బయటికి వెళ్తారా లేదా? ఆ రోజు ఒంటరిగా ఉన్నాను కదా అని పొలాల్లో పడేసి కుమ్మేహో. ఈ రోజు చూసావుగా ఎంతమంది ఉన్నారా? ఆ రోజు నువ్వు తన్నులు తిన్నావు, ఈ రోజు వీళ్ళు తింటారు, అంతేగా? ఏంట్రా తప్ప ఆడ అలా అవమానితుంటేనే. ఆ రోజు కొట్టాడు, ఈ రోజు కొడతానంటున్నాడు. నా కక్ష తీరేలాగి బాగా కుమ్మేండ్రా. కుమ్మేది? అయ్యి బాబోయ్, రే, ఈడు మళ్ళీ శవమాన్ని కొట్టాడు. ఇంకా సినిమా చూసాడు చూస్తారంటే చంపేస్తాను రా.
నమస్తే సార్. నమస్తే అమ్మా, కూర్చోండి. చెప్పండి, ఏమిటి కేసు? అటెంప్ట్ టు మర్డర్. ఓ, సెక్షన్ 307. మరి దానికి సాక్ష్యం ఉందా? ఉంది. మరి ఇంకే ప్రాబ్లమే లేదు. ఇంతకీ అటెంప్ట్ చేసిందెవరు, చూసిందెవరు? మా ఊర్లో హరి అనే వ్యక్తి సారా కాంట్రాక్టర్ గణపతిని కత్తితో పొడిచాడు. ఓ, మరి దానికి సాక్ష్యం? దానికి సాక్ష్యం ఆ హరి భార్య. వాట్? భార్య? భార్య సాక్ష్యం ఎలా చెప్తుందమ్మా? చెప్తుంది. ఆ భార్యకు కావలసింది అతనికి శిక్ష పడటమే. ఏమిటి? కట్టుకున్న వాడికే శిక్ష పడాలని కోరుకుంటుందా ఆ భార్య? ఇంతకీ ఎవరమ్మా అమ్మాయి? నేనే. ఏమిటి? నీ భర్తకి శిక్ష పడేలా చేయమని నువ్వే లాయర్ దగ్గరికి వచ్చావా? నేను అతని భార్యనయ్యిందే అతని అంతు చూడాలని. నా ఇన్నాళ్ల సర్వీసులో ఇలాంటి కేసు నేను ఇంత మటుకు చూడలేదు. ఇప్పుడు చూస్తున్నారుగా. నాకు కావాల్సింది ఈ కేసులో అతనికి శిక్ష పట్టం. లాయర్గా మీకొక మంచి పేరుంది, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. అది సరే, నీ భర్తకి శిక్ష పడాలని నువ్వెందుకు కోరుకుంటున్నావు? నా కారణాలు నాకున్నాయి. అతనికి కనీసం 4-5 ఏళ్లు శిక్ష పడాలి. జైల్లో ఊచులు లెక్క పెడుతూ ఆ హరి బాధపడాలి. అందుకు మీకు ఎంత ఫీజు కావాలన్నా ఇస్తాను, కానీ నా పేరు బయటికి రాకూడదు. ఆ గణపతి అరేంజ్ చేసుకున్న లాయరే అని అందరూ అనుకోవాలి. ఓకే, ఇందులో నేను పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎలాగూ సాక్ష్యం చెప్పడానికి మీరున్నారు కాబట్టి అతనికి శిక్ష పడేలా చేయటం పెద్ద కష్టమేమీ కాదు. మరి నా ఫీజు గురించి తెలుసా నీకు? అది నువ్వు భరించగలను అంటే నేను ఈ కేసు టేకప్ చేయగలను. ఫీజు ఎంతైనా పర్వాలేదు, నాకు కావాల్సింది అతనికి శిక్ష పట్టం. ఓకే, ఫీజుకు నువ్వు ఓకే అంటే అంతా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. మీరు అడిగినంత ఇస్తాను. ఇదిగోండి అడ్వాన్స్. నా పేరు మాత్రం బయటికి రాకూడదు, అది గుర్తుంచుకోండి చాలు. అవన్నీ నాకు వదిలేయమ్మా, అదంతా నేను చూసుకుంటానుగా. ముందు నువ్వు కేసు డీటెయిల్స్ రాసివ్వు. ఓకే, ఇక అతనికి శిక్ష పడినట్లే. థ్యాంక్ యూ సార్, వస్తాను. మంచిదమ్మా. వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందండి? వాళ్ళ గురించి మా తమ్ముడు చూస్తున్నాడు. నాకు శిరీష గురించి ఒక మ్యాటర్ తెలిసింది. ఏంటది? మనకు ఇన్ని రోజులు అర్థం కాకుండా మనకన్నా ముందే ఆ హరిని చంపాలి అని చూస్తోంది ఎవరో కాదు, ఆ శిరీషే. స్టేషన్లో ఉన్న హరి కోసం భోజనం తీసుకుని వెళ్లిన శిరీషని కలిసి వస్తున్నాను. ఏమంటుంది? హరి మీద ఆ శిరీష కక్ష కట్టుంది. వాళ్ళ చావుకి హరే కారణమన్న కోపంతో హరి మీద పగ తీర్చుకోవాలని ప్రయత్నిస్తోంది. అవునా? శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు. మనతో కలవమని చెప్పలేకపోయారా? అదే చెప్పాను. తన పగ తనే తీర్చుకోవాలి, ఆ హరి అంతూ తనే చూడాలి అనుకుంటోంది. పోన్లేండి, హరి ఇంట్లోనే శత్రువు ఉంది కాబట్టి మనకు శ్రమ తగ్గినట్లే కదా. ఇప్పుడు జైలుకి పంపడానికి కూడా తనే కారణం కాబట్టి మనం ఆ హరి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. హరి లేకపోతే నీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నా శత్రుత్వం హరితోనే కాదు, ఆ హరి కుటుంబంతో కూడా. వాళ్ళేం చేశారు? వాళ్ళేం చెయ్యాల్సిన అవసరం లేదు. హరి కుటుంబం అన్న ఒక్క మాట చాలు. హరి లేడు అంటే తన కుటుంబంలో మరొకరు హరి స్థానంలోకి వస్తారు. అది ఆ హరి చెల్లెలు కావచ్చు, తమ్ముడు కావచ్చు,
తల్లి కావచ్చు, చివరికి ఆ సింహం కూడా కావచ్చు. అందుకే నాకా ఇంట్లో శత్రుశేషం ఉండకూడదు. నువ్వైనా ఆ శిరీష్ అయినా హరి లేకపోతే చాలనుకుంటున్నారు. నాకా కుటుంబమే ఉండకూడదు. అప్పుడే ఈ ఊరు నాదవుతుంది. కాకపోతే ముందు మూలస్తంభాన్ని కొట్టి మిగిలిన వాళ్ల సంగతి తర్వాత చూద్దామని ఇన్ని రోజులు మాట్లాడలేదు. ముందా హరికి శిక్ష పడి జైలుకు పోనివ్వండి. ఆ తర్వాత హరి ఇంట్లో వాళ్ళ సంగతి చూద్దాం. ఈ కేసులో హరికి కాస్త గట్టి శిక్ష పడేలా నీ తరపున మన లాయర్ని పెడతాను. నమస్కారం అండి. నమస్తే లాయర్ గారు, రండి. మీ గురించే అనుకుంటున్నాం, మీరే వచ్చారు. గణపతి, లాయర్ విశ్వనాథ్ గారు. ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు? మీరొక పెద్ద కేసుని టేకప్ చేయాలి లాయర్ గారు. గణపతిని ఈ ఊరి పెద్ద మనిషి హరి కత్తితో పొడిచి చంపాలని చూశాడు. అతనికి ఎంత పెద్ద శిక్ష వేయించగలిగితే అంత మంచిది అంటారు, అంతే కదా? మా మనసులో ఉన్న మాట చెప్పారు. నేను మీ కేసు ఆల్రెడీ టేకప్ చేశాను. ఫీజు గురించి ఆలోచించొద్దు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, మేమిస్తాం. ఆ హరికి శిక్ష పడాలంతే. నాకు ఏ ఫీజు అక్కర్లేదు. మీకు లాయర్గా ఉండి ఆ హరికి శిక్ష పడేలా చేయమని నాకు వేరే వాళ్ళు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. హరికి శిక్ష పడేలా చెయ్యమని మీకు వేరే వాళ్ళు ఫీజు కూడా ఇచ్చారా? ఆ హరికి శిక్ష పడాలని కోరుకుంటుంది మేము కాకుండా ఆ హరికి వేరే శత్రువులు ఎవరున్నారు? ఎవరు లాయర్ గారు? మీకు అడ్వాన్స్ ఇచ్చి మరీ గణపతి తరపున వాదించి హరికి శిక్ష పడేలా చేయమంది ఎవరు? సారీ మేడం, వాళ్ళ పేరు ఎక్కడా చెప్పకూడదని వాళ్ళు ముందే నా దగ్గర మాట తీసుకున్నారు. అయినా వాళ్ళు ఎవరైతే ఏమిటి మేడం, వాళ్ళేం కోరుకుంటున్నారో మీరు అదే కోరుకుంటున్నారు. గణపతి గారు, ముందు మీరు ఈ కాగితాల మీద సంతకం చేయండి, మిగతాది నేను చూసుకుంటాను. ఆలోచిస్తావేంటి గణపతి? మన లాయర్ గారేగా, సంతకం పెట్టి. మరి ఇక కోర్టులో కలుద్దాం. వస్తానండి. మనం కాకుండా ఆ హరికి శత్రువులు ఎవరండి? మనకి రూపాయి ఖర్చు లేకుండా లాయర్ని కూడా అరేంజ్ చేశారు. మనం కాక శత్రువులు అంటే ఇంకెవరున్నారు గణపతి? శిరీష అయ్యుంటుందని నా అనుమానం. మనతో కలవకుండా, మనకి సంబంధం లేకుండా హరి మీద పగ తీర్చుకోవాలి అనుకుంటోంది శిరీషే కాబట్టి ఇది కూడా శిరీష పనే అయ్యుంటుంది. అంతేనంటారా? తనే అవ్వచ్చు, కాకపోవచ్చు. మనకేం కావాలో అదే అవతల వాళ్ళు చేస్తున్నప్పుడు ఎవరైతే మనకేంటి? మనకు కావాల్సింది ఆ హరికి శిక్ష పడటం. ఏంటన్నయ్య, ఎంత ట్రై చేసినా వెంకట్ గారు దొరకడం లేదు. వెంకట్ దొరికితేనే గాని అన్నయ్యని బయటికి తీసుకురాలేము. అవునమ్మా, ఫోన్ ట్రై చేసినా కానీ వాడి ఫోన్ కలవట్లేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు? ఆ గణపతి వాళ్ళకి భయపడి దాక్కున్నాడో లేదా ఈ ఊరే దాటి వెళ్ళిపోయాడో అర్థం కావట్లేదన్నయ్య. వాడు మనకు కావాలమ్మా. అన్న ఏ నేరం చేయలేదు. దీని అంతటికీ కారణం ఆ గణపతి అని నిరూపించగలిగేది వాడి సాక్ష్యమే. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదన్నయ్య. ఆ వెంకట్ గడు ఎక్కడున్నాడో ఏమో.
నిన్ను లేపు. పూజారి 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 కూర్చో. జాగ్రత్త. పూజారి ఏం జరిగింది పూజారి? పూజారి ఎవరో వెంకట అతని చెల్లెలు మిమ్మల్ని కలవాలని వచ్చారండి. వెంకట్ వచ్చాడా? అవునండి. వాళ్ళు మీకోసం ఇలా వచ్చారో లేదో ఆ శివమణి తన మనుషులతో వచ్చి కొట్టి వాళ్ళిద్దరిని లాక్కెళ్ళిపోయాడు. మనం వాళ్ళ కోసం వెతుకుతుంటే వాళ్ళు మన కోసం వచ్చారా? ఎంతసేపు అయింది? ఇంతకు ముందే. అన్నయ్య ఎంత దూరం వెళ్ళుండరు, నువ్వు చూసేసి రాపో. సరేనమ్మా. పూజారి ఒక్క నిమిషం. పూజారి ఇదిగో వాటర్ తాగు. నీకు బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి. పర్వాలేదండి. అసలు ఇంతకీ వచ్చిన వాళ్ళు ఎవరండి? ఆ శివమణి వాళ్ళని ఎందుకు తీసుకెళ్లాడు? మా అన్నయ్యని విడిపించాలంటే ఈ టైంలో ఆ వెంకట్ మనకి చాలా కావాల్సిన వ్యక్తి. అవునా? అప్పటికి వాళ్ళని ఆపాలని ఎంతో ట్రై చేశానండి, కానీ వాళ్ళందరినీ ఎదిరించడం నా వల్ల కాలేదు. సరే, నీ ప్రయత్నం నువ్వు చేసావు. నీ వల్ల కాకపోతే ఏం చేస్తాము? నువ్వేం టెన్షన్ పడుకో, నేను వెళ్ళొస్తాను. మీరొక్కళ్ళే ఎందుకండి, నేను వస్తాను. ఈ పరిస్థితుల్లో నువ్వెందుకు? నువ్వు రెస్ట్ తీసుకో. సింహం అన్నయ్య ఉన్నాడుగా, నేను అన్నయ్య చూసుకుంటావు. జస్ట్ రిలాక్స్.